రాజేంద్ర గారు ఇన్ని ఎన్నికల్ని ఫేస్ చేశారు కదా, ఓట్లోకి డబ్బులు ఇవ్వకుండా మీరు గెలిచారా ఎప్పుడైనా? 100%. 2021 వరకు నాకు ఎప్పుడైనా ఎంక్వైరీ చేయాలా చారి గారు? మీరు కూడా ఒకసారి కరీంనగర్ ఉన్నారు. మీరు ఈటల రాజేంద్ర అనే నేను 2018 వరకు ఎన్నడూ ఒక లిక్కర్ బాటిల్ ఇవ్వకుండా, ఒక రూపాయి పంచకుండా ప్రజల ప్రేమతో గెలిచిన వ్యక్తిని నేనే సగర్వంగా ప్రకటించుకుంటాను. 2021లో వారు ఏ అటుకులు బొక్కి ఉపాసం ఉండి ఉద్యమాన్ని నడిపిన నాయకుడు అని చెప్తాడో, అతి తక్కువ కాలంలోనే 1000 కోట్లకు అధిపతి అయి 1000 కోట్ల అక్రమ డబ్బు సంపాదించి హుజరాబాద్కి వచ్చి 600 కోట్ల రూపాయల నల్లధనం ఖర్చు పెట్టిండండి. 2000 కోట్ల రూపాయల విలువైన దళిత బంధు ప్రకటించిండు. రాత్రి సిమెంట్ రోడ్లు, కమ్యూనిటీ హాళ్ళు, జర్నలిస్టులకు ఇండ్లు ఇన్ని చేసిండ్రు. చేస్తే వాళ్ళు అన్న మాట ఏంటి తెలుసా? ప్రజలు, బిడ్డ ఏమైనా కాగల బిడ్డ, నువ్వు గెలవాల బిడ్డ, మేము వాళ్ళు పువ్విత్తనేమో మీరు పత్రికరా అని చెప్పి అడిగిన సందర్భంగా ఉన్నాయి. అందుకని డబ్బు నమ్ముకునడం కాదు మేము చారి గారు, ప్రేమను, ప్రజలని, శ్రమని, ధర్మాన్ని నమ్ముకున్నాడు ఈటల. గుర్తుపెట్టుకో, డబ్బు నమ్ముకున్నాడు కాదు. ఈటల రాజేంద్ర గారు తెలంగాణ బీజేపీ అవుట్ సైడర్స్కి టికెట్లు ఎక్కువగా ఇచ్చింది. దీని మీద సంఘ్ పరివార్ చాలా సీరియస్గా ఉంది. మురళీధర్ రావు టికెట్ను మీరు ఎగేసుకుపోయారనేటువంటి ఆరోపణ ప్రధానంగా ఉంది. అది మల్కాజ్గిరిలో ఆర్ఎస్ఎస్ సరిగ్గా పనిచేయట్లేదు. అది మీ గెలుపు పైన ప్రభావం ఉండే అవకాశం ఉందా? అసలు ఇవన్నీ బయట మాట్లాడుకునే మాటలు తప్ప నిజాలు కావు. అవి నిజాలు కావు. ఎప్పుడు ఆర్ఎస్ఎస్ ఎవరికి టికెట్ ఇవ్వాలి, ఎవరికి టికెట్ ఇవ్వాలి ఎప్పుడు ఇన్వాల్వ్ కాదండి. అంత బట్టి డ్రామా బయట. ఇవాళ భారతీయ జనతా పార్టీకి శక్తి లేకపోతున్నా, అవగాహన లేకపోతున్నా, వాళ్ళకి అంచనా లేకపోతున్నా, అనుభవం లేకపోతున్నా, అపారమైన మీ నియోజకవర్గంలో ఆర్ఎస్ఎస్ పనిచేయట్లేదు కదా మాటనండి. అపారమైన అనుభవం ఇవాళ మా మోడీ గారు కానీ, మా అమిత్ షా గారు కానీ ఎన్నడూ ఓటమి ఎరగని నాయకులు వాళ్ళు. ప్రజల నాడేంటో, ఎలక్షన్ ఏంటో, ఎలక్షన్ ఇంజనీరింగ్ ఏంటో తెలిసిన వాళ్ళు. వాళ్ళని పట్టుకొని మీరు ఆర్ఎస్ఎస్ ఇన్వాల్వ్ అయింది, ఆర్ఎస్ఎస్ గుర్రం అంటుందంటే శుద్ధత. మీ నియోజకవర్గం